హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనము ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ చాలాసార్లు ఇది న్యూస్లో వచ్చింది. ఇది ఏంటి అని అడిగాము. ఇది బేసికల్గా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. వాతావరణ మార్పులతో మనం పోరాడడానికి 2015లో ప్యారిస్ క్లైమేట్ ఒప్పందంలో భాగంగా ఏ దేశాలు ఏం చేస్తాము అని స్వచ్ఛందంగా చెప్పినటువంటి అంశాన్నే ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. అంటే ఉదాహరణకి భారతదేశం 2005వ సంవత్సరంలో మనకి ఎన్ని కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో ఆ లెవెల్స్లో 35% లెవెల్స్ తగ్గిస్తామని చెప్పింది. తర్వాత దాన్ని 45%కి పెంచారు. సో ఇలా ప్రతి దేశము కూడా వాళ్ళ పరిధిలో క్లైమేట్ యాక్షన్ కోసం, క్లైమేట్ చేంజ్ కోసం ఏ పనులు చేస్తాం, ఏ యాక్షన్స్ చేస్తాం అనేటటువంటి చెప్పడాన్నే ఈ యొక్క INDC అని అంటారు. ఇంకా ఈరోజు టాపిక్ మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. న్యూస్ పేపర్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడగడానికి పొటెన్షియల్ ఉన్నటువంటి కాన్సెప్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటే తెలుగులో జన్యు మార్పిడి పంటలు. సాధారణంగా మనకి హరిత విప్లవం వచ్చేంత వరకు భారతదేశంలో న్యాచురల్ ఫార్మింగే చేసాం. అంటే సహజ సిద్ధ వ్యవసాయ పద్ధతుల్ని మనం ఫాలో అయ్యాం. తదవార కాలంలో అంటే 1965 ఆ ప్రాంతంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కాదు కానీ హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్ అని అంటారు. అంటే అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలకు సృష్టి అనేటటువంటి జరిగింది. మెక్సికో ప్రాంతం నుంచి తెచ్చినటువంటి PL 480 కానీ, భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేసినటువంటి అనేక హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటే అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలు మన తాలూకా పంటల ఉత్పాదకతని కూడా పెంచాయి. అయితే ఇప్పుడు ఇందులో హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి విత్తనాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి విత్తనాలు వేసి దాని ద్వారా పంటలు ఎదిగిన తర్వాత వీటికి ఎక్కువగా పురుగు పుట్ర పడేటటువంటి అవకాశం కూడా వస్తుంది. అలాగే దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ వీటిని సమూలంగా మార్చొచ్చు అని జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్, జన్యుపరమైనటువంటి మార్పులు చేసి పంటలు పండించడం. చాలా దేశాలు ఈ యొక్క జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని ఆహ్వానించాయి. కానీ చాలా దేశాలు ఇది పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది అని చెప్పేసి వీటిని దూరంగా కూడా పెట్టాయి. అందులో భారతదేశం ఒకటి. ఇప్పుడు అటువంటి జన్యుపరమైనటువంటి పంటలకు సంబంధించి ఒక డిస్కషన్ వచ్చింది. ఆల్రెడీ మనము BT కాటన్ అంటే BT పత్తి విత్తనాలు అది కూడా జెనెటికల్లీ మాడిఫైడే, దాన్ని అలౌ చేసాం. పెద్దగా ఏం మార్పులు అయితే ఏం లేవు, దిగుబడి అంత అధికంగా రాలేదు, అలా అని ఇబ్బందులు ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు ఆవాలకు సంబంధించి మస్టర్డ్ క్రాప్కి సంబంధించి ఒక కొత్త జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ వర్షన్ ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి ఏవైనా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ జన్యుపరమైనటువంటి పంటలు భారతదేశంలోకి రావాలి అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ GEAC అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ వాళ్ళకి ఓకే చెప్తేనే ఈ యొక్క పంటల్ని మన దేశంలోకి తీసుకొస్తాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ సంస్థ ఫాలో అయ్యేటటువంటి రూల్స్ని ప్రభుత్వం బెటర్ చేసింది. సో దాని గురించి మనకి న్యూస్లో వచ్చింది. అందులో భాగంగానే అసలు GM క్రాప్స్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, దాని తాలూకా రెగ్యులేషన్స్, దాని సిగ్నిఫికెన్స్, ఇవన్నీ మనం చూద్దాం. ముందుగా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటంటే పంటల్లో వాటికి ఉన్నటువంటి DNAని జెనెటిక్ ఇంజనీరింగ్ ఆధారంగా, జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ఆధారంగా సాంకేతికతను ఉపయోగించి జన్యు మార్పిడి చేస్తారు. ఈ జన్యు మార్పిడి కారణంగా కొన్నిసార్లు కొన్ని రకాల లక్షణాలను ఆ పంటల్లో మనం ప్రవేశపెట్టవచ్చు. ఉదాహరణకి ఆ పంటకు సంబంధించినటువంటి పురుగు పడుతుంది కదా, ఆ పురుగుల నుంచి పంట తనని తానే కాపాడుకునేటటువంటి లక్షణాన్ని పెట్టచ్చు. ఏదైనా పంటకి కనుక జబ్బు వస్తే ఆ జబ్బుని తట్టుకునేటటువంటి శక్తిని ఆ పంటకి ఇవ్వచ్చు. అలాగే దిగుబడి పెరిగేటటువంటి లక్షణాన్ని కూడా ఆ పంటకి మనం ఆపాదించవచ్చు. దాంతోపాటుగా కనుక మీరు చూస్తే న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్, కొన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ బెటర్ న్యూట్రిషనల్ కంటెంట్ అంటే ఎక్కువ శాతం న్యూట్రిషన్ ఇచ్చేటటువంటి విధంగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక ఆహార ధాన్యం ఉందనుకుందాం, ఏదో ఒక ఫుడ్ క్రాప్ ఉంది. ఆ ఫుడ్ క్రాప్ తీసుకుంటే మనకి ఒక 10% ప్రోటీన్ వస్తుందని అనుకుందాం.
జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ వెర్షన్లో ఈ 10% ప్రోటీన్ బదులు 20% ప్రోటీన్ వచ్చేలాగా దాన్ని మనం జెనెటికల్గా దాన్ని డిఎన్ఏని మాడిఫై చేయొచ్చు. సో ఆ రకంగా న్యూట్రిషనల్ కంటెంట్ను కూడా అందులో మనం పెంచవచ్చు. దాంతోపాటుగా డైరెక్ట్ జెనెటిక్ మ్యానిపులేషన్ అంటే మనకి ట్రెడిషనల్గా బ్రీడింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలా కాకుండా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్లో ప్రత్యక్షంగానే మనం తన తాలూకా జన్యుపరమైనటువంటి నిర్మాణాన్ని అంటే జెనెటికల్ స్ట్రక్చర్ని మోడిఫై చేస్తాం. సో క్రాస్ స్పీషీస్ అంటే జీన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీషీస్ వేరే పంటల తాలూకా జన్యువులను తీసుకొని మనకి కావాల్సినటువంటి పంటల్లో మనకి కావాల్సినటువంటి లక్షణాల మేరకు ఇంట్రడ్యూస్ కూడా చేయొచ్చు. ఈ జెనెటికల్ మోడిఫికేషన్ అనేటటువంటిది కేవలం పంటలకే కాదు మనుషులకు కూడా చేయొచ్చు. కానీ ఎథికల్ ఇష్యూస్ కారణంగా మనుషుల మీద ఈ రకమైనటువంటి ప్రయోగాలను ప్రపంచ దేశాలు ఎంకరేజ్ చేయట్లేదు. ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ లాగా పొడుగు ఉండాలని అనుకోండి. ఆ పొడుగు ఉండేటటువంటి రైట్ని రేపు పుట్టబోయేటటువంటి పిల్లవాడికి మనం జన్యు మార్పిడి కారణంగా చేయొచ్చు. బట్ చాలామంది ఎథికల్ ఇష్యూస్లో ఏమంటారంటే మనిషి పుట్టుక అనేటటువంటిది దైవం ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. దీన్ని మనిషి కనుక మ్యానిపులేట్ చేస్తే దాని తాలూకా కాన్సిక్వెన్సెస్ పర్యవసానాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి అలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఎథికల్ కన్సర్న్స్లో భాగంగా ఈ రకమైనటువంటి జన్యు మార్పులను మనుషుల్లో చాలా దేశాలు అలో చేయట్లేదు. బట్ పంటలకు సంబంధించి అలాంటివి ఉండవు కాబట్టి ఎథికల్ ఆస్పెక్ట్స్ వీటిని అలౌ చేస్తున్నారు. బట్ చాలామంది ఎన్వైర్మెంటలిస్ట్ పర్యావరణవేత్తలు ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కారణంగా చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది పర్యావరణానికి అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో DMH11 అనేటటువంటి ఒక కొత్త విత్తనం వచ్చింది. దీని పేరు ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11. దీన్ని బుజ్జి పేరు పెట్ నేమ్ DMH11. ఇది జన్యుపరంగా మోడిఫైడ్ చేసినటువంటి హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ ద మస్టర్డ్ స్పీషీస్ ఆవాలు. ఈ మస్టర్డ్ స్పీషీస్కి ఒక పేరు ఉంది. దాని పేరే బ్రసికా జెన్సియా. జెసికా కాదు, బ్రసికా జెన్సియా. సో ఇలాంటి జనరల్గా ఎగ్జామినేషన్లో పేర్లు అడుగుతాడు. మనకి హీరోయిన్ పేర్లు యాక్ట్రెస్ పేర్లు గుర్తుంటాయి తప్ప ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి రేర్ వర్డ్స్ అనేవి అడగడం చాలా సర్వసాధారణం. సో కాబట్టి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని కనుక మీరు చూస్తే దీపక్ పెంటల్ అనేటటువంటి వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఈ యొక్క GM మస్టర్డ్ క్రాప్కి సంబంధించినటువంటి DMH11 వెరైటీని తయారు చేశారు. ఇది బేసికల్గా ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ అంటే మనకి ఈ యొక్క మస్టర్డ్ ఆయిల్ అనేది మనం వాడతాం. బేసికల్గా మన దేశంలో వంటకు కావాల్సినటువంటి నూనె ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మన దేశంలో చాలా పంటలు ఉన్నాయి మనకు కావాల్సినటువంటి నూనె అందించడానికి. ఒకటి కోకోనట్, కేరళ లాంటి ప్రాంతాల్లో వాడతారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో పామాయిల్ వాడతారు. సో పామాయిల్ తోటలు చాలా ఈజీగా పెంచవచ్చు. అలాగే మస్టర్డ్ ఆయిల్ కూడా వాడతారనమాట. ఈ మస్టర్డ్ ఆయిల్ని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పంట ద్వారా దిగుబడి కనుక పెరిగితే ఆ పర్టికులర్ ఎడిబుల్ ఆయిల్ తాలూకా ఇంపోర్ట్స్ తగ్గించవచ్చు అనేటటువంటిది ఈ యొక్క ద వెరీ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ క్రాప్. అయితే దీని తాలూకా బెనిఫిట్స్ ఏంటనేది కనుక మనం చూస్తే ఈ యొక్క జన్యు మార్పిడి పంటలు జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేటటువంటివి అధిక దిగుబడినిస్తాయి అని చెప్తున్నారు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత అనేటటువంటిది వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాని కనుక మీరు చూస్తే ఇట్లాంటి జన్యుపరమైనటువంటి మార్పులు చేసి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ వీటి కారణంగా చైనా 1 ఎకరాలో వరి 150 బస్తాలు పండిస్తుంది. కానీ భారతదేశంలో మనం కేవలం 50 నుంచి 40 బస్తాలు మాత్రమే పండించగలుగుతున్నాం. సో డెఫినెట్గా ఫుడ్ సెక్యూరిటీని పెంచవచ్చు. అట్ ద సేమ్ టైం మనం హయ్యర్ ఈల్డ్ ఎప్పుడైతే తీసుకొస్తామో రైతులకి అది లాభదాయకంగా ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి పెస్ట్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్. అంటే మనం ఏ రకమైన పంటలు తయారు చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా ప్రత్యేకించి పంటలకు వచ్చేటటువంటి కొన్ని జబ్బుల్ని రాకుండా చేయొచ్చు. దీని కారణంగా మనకి ఏమవుతుంది, కెమికల్ పెస్టిసైడ్స్ అంటే మనం వాడేటటువంటి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ అంటే కెమికల్ మందులు కొడుతుంటాం కదా, ఎరువులు వేస్తాము, దాంతోపాటుగా రసాయనిక మందులు కొడుతుంటాం. ఆ రసాయనిక మందుల్ని తక్కువ అప్లై చేయొచ్చు పంటల మీద. సో దానివల్ల మనకి ఏమవుతుంది, కొంచెం బెటర్ ఫుడ్ అనేటటువంటి మనకు దొరుకుతుంది. అలాగే మీరు మూడో చూస్తే హెర్బిసైడ్ టాలరెన్స్ అంటే కొన్ని జన్యుపరమైనటువంటి పంటలను ఎలా తయారు చేయొచ్చు అంటే ఇవి వీడ్ కంట్రోల్ని ఎఫెక్టివ్ చేస్తాయి. హెర్బిసైడ్స్ అండ్ వీడ్ కంట్రోల్ అంటే మనకి కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్క వస్తే సాధారణంగా పంట పెరగదు.
కానీ కలుపు మొక్కలు రాకుండా నివారిస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా తట్టుకుని ఈ పంట ఎదిగేటట్టుగా దాన్ని మనం ఆ రకమైన లక్షణాలతో తయారు చేయొచ్చు. అలాగే ఎన్హాన్స్డ్ న్యూట్రిషనల్ కంటెంట్ అంటే ఏదైనా ఒక పంటని జన్యు మార్పిడి కారణంగా మనం ఏం చేయొచ్చు అంటే అధికంగా అది న్యూట్రిషన్ ఇచ్చేటట్టుగా, ఇందా చెప్పాను కదా, ఎక్స్ట్రా ప్రోటీన్ కానీ లేదా ఎక్స్ట్రా కార్బో కానీ లేదా ఇంకా మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని కానీ అది ఎక్కువ మోతాదులో ఇచ్చేలాగా మనం చేయొచ్చు. దీని కారణంగా భారత్ లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది ఉంది. అంటే పౌష్టికాహారం లేకపోవడం లేదా పౌష్టికాహార లోపం. దీన్ని సరిచేయచ్చు. అంటే ఇప్పుడు మనం వరి తింటున్నాం, ఆ వరిలో మనకి చాలా తక్కువగా ఆ పైన బ్రాన్ లేయర్ తీసేసి కంప్లీట్గా పాలిష్డ్ బియ్యం తింటున్నాం కాబట్టి ఎక్కువగా డయాబెటీస్కి గురవుతున్నాం. అలా కాకుండా అందులో కాస్త మిగతా కంటెంట్ ఏదైతే బెటర్గా మన బాడీకి కావాలో ఆ పర్టికులర్ ఫైబర్ కంటెంట్ని కానీ వీటిని పెంచేందుకు గాను ఈ పర్టికులర్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేటటువంటి టెక్నిక్ ఉపయోగపడుతుంది. అలాగే దీంతో పాటుగా ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ తీసుకురావడం వల్ల రసాయనిక మందుల తాలూకా వాడకం తగ్గుతుంది కాబట్టి సో దీనివల్ల వ్యవసాయంలో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది అంటే రసాయనిక మందుల ప్రభావం అనేటటువంటి తగ్గుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్. అలా అని లిమిటేషన్స్ కూడా లేకుండా లేవు. ఏంటది? ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్, పర్యావరణానికి హాని చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల మనం ఒక పర్టికులర్ స్పీషీస్ని టార్గెట్ చేయం, కానీ ఆ స్పీషీస్ చచ్చిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకి డైక్లోఫినాక్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ ఉంది. ఈ ఇంజెక్షన్ని బేసికల్గా పశుపక్షాదులు పాలు సరిగ్గా ఇవ్వడానికి, అవి ఇబ్బంది పడకుండా బ్రతకడానికి చేశారు. కానీ ఈ పశుపక్షాదులు చనిపోయిన తర్వాత, బర్రెలు, ఆవులు, గేదెలు ఉంటాయి కదా, అవి చనిపోయిన తర్వాత ఈ కళేబరాలను తిన్నటువంటి ఈ రాబందులు ఈ డైక్లోఫినాక్ని ఆరాయించుకోలేక కిడ్నీ సమస్యలు వచ్చి చచ్చిపోయాయి. అంటే మనం డైక్లోఫినాక్ తయారు చేసిందేమో బర్రెల కోసం, ఆవుల కోసం, అవి బాగా పాలిస్తాయండి. కానీ చనిపోయిందేమో రాబందులు చనిపోతే మనకి సాధారణంగానే ఏమవుతుందంటే చనిపోయినటువంటి జంతువుల్ని తినేసేటటువంటి జంతువులు ఉండాలి. ఉదాహరణకి కుక్కలు కానీ లేదా హైనాలు కానీ రాబందులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్కావెంజర్స్ అంటాం అనమాట. అంటే చెత్తను క్లీన్ చేస్తాయి. సో అది కనుక ఎప్పుడైతే లేదో మనకేమవుతుందంటే ఇంకా వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని తీసుకురావడం వల్ల ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మనం అనుకోనటువంటి ఏదైనా జీవిని చంపేస్తే పిచ్చుకలు చచ్చిపోలా అలా. సో ఇది పర్యావరణానికి ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే హెల్త్ కన్సర్న్స్. కొన్నిసార్లు ఎంత సేఫ్టీ రీసెర్చ్ చేసినా మనిషి సృష్టించినటువంటి ప్రతి అంశంలోనూ కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఇబ్బంది లేకుండా సృష్టించగలిగేది దేవుడు ఒకడే. అంటే మీకు నేచర్లో ఏ రకమైనటువంటి నెగిటివ్స్ అనేటటువంటి వాటిని పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది. కానీ మనిషి అలా కాదు. ఎలోపతి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనిషి సృష్టించిన ఎందులో అయినా కూడా నెగిటివ్స్ ఉంటాయి. సో కాబట్టి అలాంటి లాంగ్ టర్మ్ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వచ్చే పరిస్థితి ఉండొచ్చు అని కొంతమంది భయపడుతున్నారు. అలాగే ఎకనామిక్ ఇష్యూస్. అంటే పేటెంటెడ్ ఇష్యూస్ ఎప్పుడైతే పేటెంటెడ్ సీడ్స్ అంటే ఇప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని ఎవరో తయారు చేస్తారు, అతని పేరు మీద పేటెంట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఆ విత్తనాలు అమ్మగలిగేటటువంటి శక్తి కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇవి కొనుక్కోవడానికి చిన్న రైతులకి డబ్బులు ఉండవు. సో అది ఒక సమస్య. అలాగే ఎథికల్ అండ్ లేబులింగ్ ఇష్యూస్. అంటే ఎథికల్ డిబేట్స్ ఏమొస్తాయంటే జెనెటిక్ మ్యానిపులేషన్ అనేటటువంటి దానికి క్లియర్గా లేబులింగ్ వేయాలి జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్కి. ఇప్పుడు మనం చూడండి ఐఎస్ఐ మార్క్ అంటాం. దానికి ఏమైనా విలువ ఉందా ఇండియాలో? మీరు బిస్లరీ బాటిల్ అంటాడు, అక్కడ ఏదో బిస్ లైరీ అని ఒక కంపెనీ వస్తుంది. వాడు నిజంగా వాటర్ తెచ్చాడో ఇంటి దగ్గర కుళాయి వాటర్ తెచ్చేసి పంపు వాటర్ కొట్టేసుకొని వచ్చాడో తెలియదు మనకి. సో భారతదేశంలో అడల్ట్రేషన్ అంటే కల్తీ అనేటటువంటిది చాలా విపరీతంగా జరుగుతుంది. అలాంటి సమయాల్లో రేపొద్దున్న ఏది జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్ ఏది కాదు ఎలా తెలుస్తుంది మనకి? సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి సమస్యలు. అయితే దీనికి సంబంధించి చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి భారతదేశంలో కూడా. ప్రపంచ దేశాల్లో కనుక మనం చూస్తే కొన్ని దేశాలు ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని ఆహ్వానిస్తున్నాయి, కొన్ని దేశాలు ఆహ్వానించట్లేదు. భారతదేశం అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అండ్ క్రాప్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. అదే ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. దీనికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని మన దేశంలో రెగ్యులేట్ చేసేటటువంటి బాడీ ఏంటంటే జీఈఏసీ. ఆల్రెడీ చెప్పాను, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఇక్కడే ఈ పర్టికులర్ బాడీయే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఆర్ ఆర్గానిజమ్స్కి సంబంధించినటువంటి కార్యకలాపాలని, అది ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, సేల్ కావచ్చు, వీటిలన్నింటినీ నియంత్రిస్తుంది.
అలాగే స్టాట్యూటరీ స్టేటస్, బేసికల్గానే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేటటువంటి దానికి స్టాట్యూటరీ స్టేటస్ ఉంది. ఇది పార్లమెంట్ ద్వారా చట్టం చేయబడినటువంటి బాడీ అండర్ ద ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాగే ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ కూడా ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకా రెగ్యులేషన్స్ అనేటటువంటి ఫాలో అవ్వాలి. సో ఇది కూడా మన దేశంలో తీసుకొచ్చిన నియంత్రణ. ప్రస్తుతానికి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ భారతదేశంలో అలౌ చేసిన ఒకే ఒక పంట బీటీ పత్తి. దీనివల్ల మనకైతే పెద్దగా ఇబ్బందులు అయితే ఏం రాలేదు. అలాంటి దిగుబడి కూడా మరీ విపరీతంగా పెరగలేదు, కానీ పర్వాలేదు. నార్మల్ పత్తితో పోల్చుకుంటే బీటీ పత్తి పెరిగింది. సో ఇది మన దేశంలో ఉన్నటువంటి రెగ్యులేషన్స్. ఇప్పుడు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీకి సంబంధించినటువంటి కొత్త రూల్స్ని ప్రభుత్వం రాసింది ఎక్స్పర్ట్స్కి సంబంధించి. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చేయాలంటే ఏదైనా జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్ ఆర్ ఆర్గానిజమ్స్కి సంబంధించి మీటింగ్స్ కనుక డిస్కస్ చేస్తే ఆ మీటింగ్స్లో ఏవి డిస్కస్ చేశారనేది ఓపెన్గా ఆ మ్యాటర్ని డిస్కస్ చేయాలి. దాంతోపాటుగా దే మస్ట్ రెస్క్యూ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద డిస్కషన్స్ అన్లెస్ స్పెసిఫికల్లీ రిక్వెస్టెడ్ బై ద కమిటీ. అంటే కమిటీ స్పెసిఫికల్గా అడిగితే తప్ప ఈ రకమైనటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళే కాపాడుకోవాలి. సో ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ మీటింగ్స్లో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఓపెన్గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అంటే ఎక్కడ ప్రభుత్వం తాలూకా విధానానికి ఈ యొక్క ప్రభుత్వం తాలూకా పాలసీకి అలాగే పబ్లిక్లో దీన్ని వాడేందుకు ఎక్కడ సమస్య ఉంది అనేటటువంటి చెప్పాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ చెక్స్, సెలెక్టెడ్ మెంబర్స్, ఈ పర్టికులర్ జెనెటికల్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో అందులో సెలెక్టెడ్ మెంబర్స్ డీటెయిల్డ్ ఫామ్స్ అనేటటువంటివి ఇవ్వాలి. అంటే వాళ్ళ ప్రొఫెషనల్ ఎఫిలియేషన్స్ ఎవరెవరితో ఉన్నాయి, గత 10 సంవత్సరాల్లో వాళ్ళ ప్రొఫెషనల్ ఎఫిలియేషన్స్ ఎవరితో ఉన్నాయి. ఎందుకంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ కమిటీ కార్పొరేట్ కంపెనీలో పనిచేసి వచ్చిన వాళ్ళు అనుకోండి. ఇప్పుడు కార్పొరేట్ కమిటీలకి అనుగుణంగా వాళ్ళు టిక్ కొడతారు, అప్పుడు పోయేదెవరు? ప్రజలే. సో కాబట్టి వాళ్ళ ఎఫిలియేషన్స్ గత 10 సంవత్సరాలుగా ఏ ఉన్నాయనేటటువంటి ప్రభుత్వాన్ని చెప్పాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా నేషనల్ పాలసీ ఆన్ జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్ చెప్పాలి అని జూలై 2023లో ప్రభుత్వానికి సూచించింది. అలాగే కమిటీ మెంబర్స్ కొన్ని బయోటిక్ ఫార్మ్స్ లైక్ మాన్సాంటో, ఇది ఇప్పుడు బేయర్ క్రాప్ సైన్స్ అయింది. గతంలో ఏం జరిగిందంటే బేసికల్గా ఈ కంపెనీలో పనిచేసినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ దాంట్లోకి వచ్చి ఈ కంపెనీకి ఫేవరబుల్గా అక్కడ డిస్కషన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలాంటివి జరగకుండా ఈ కొత్త రూల్స్ని రచించారు. అలాగే కంటెక్స్ట్ ఆఫ్ జిఎం మస్టర్డ్ అప్రూవల్, ఇది 2022 నుంచి కూడా ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి కేసెస్ను తీసుకుంది, అక్కడ కూడా స్ప్లిట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఫైనల్గా దీని రెజల్యూషన్ కూడా ఫ్యూచర్ బెంచ్కి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 2022లో కేసు జిఎం మస్టర్డ్ క్రాప్ని అప్రూవ్ చేయండి అని పడింది. సో దీనికి అప్రైజల్ కమిటీ అనేటటువంటి వాటిని వేశారు. ఆ కమిటీలో ఇలా అవకతవకలు అవన్నీ రావడం ఇవన్నీ కూడా కొంత గందరగోళంగా ఉందన్నమాట. అలాగే సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ తీసుకునేటటువంటి నిర్ణయాలు పక్కాగా కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా ఉన్నాయి అనేటటువంటి దాని క్రెడిబిలిటీ పెరగాలి. అంతేగాని వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకి సహాయం చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కనుక ప్రజల దృష్టిలో పడితే ఈ మొత్తం చేసినటువంటి ప్రాసెస్ అంతా ఎందుకు పనికిరాకుండా పోతుంది. ప్రభుత్వం తాలూకా సంస్థలు ఏవైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ వాటి మీద ప్రజలకి నమ్మకం కోల్పోతారు. అలాగే కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియాస్ జిఎం క్రాప్ రెగ్యులేషన్స్, చాలా కార్పొరేట్ కంపెనీలు ఈ జెనెటిక్ క్రాప్స్ని ఎలా అయినా సరే అమ్మాలి అనేటటువంటి పట్టుదలతో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్కి భారత ప్రభుత్వం కానీ కమిటీలు కానీ లొంగకూడదు. సో ఇది ఇందులో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్. సో గతంలో 2012లోనే అంటే యూపీఎస్సీ ఎంత ఫార్వర్డ్గా ఉందో చూడండి, జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్లాంట్స్ గురించి ఆల్రెడీ యూపీఎస్సీ సెడ్ ఇన్ 2012 ఇట్ సెల్ఫ్. సో దీనికి సంబంధించి ప్రశ్న నేను పక్క తప్పుకుంటాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ దయచేసి పెట్టండి. అలాగే పంటల వైవిధ్యీకరణకు ప్రస్తుత సవాళ్ళు ఏమిటి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు పంటల వైవిధ్యీకరణకు ఎలా అవకాశాన్ని కల్పిస్తాయి, దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఆర్ జిఎం మస్టర్డ్ గురించి. సో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇందులో ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ టాపిక్ తాలూకా నోట్స్ని నోట్ చేసుకోండి. సో మరొక టాపిక్తో వి విల్ మీట్ టుమారో.